ఇంటర్వెల్‌కి మైండ్ పోయింది బ్రో. ఏందసలు? ఆ ఎగ్ పఫ్‌ల రేట్లేంది బ్రో అట్లా మండిపోతున్నాయి? నాకు సిగరెట్ అలవాటు లేదు కాబట్టి సరిపోయింది గానీ, లేకుంటే 10 నిమిషాలకోసారి బయటికి పారిపోయి సిగరెట్ తాగి వచ్చేటోన్ని. భ్రమరాంబ బ్యాక్ సైడ్ పార్కింగ్‌లో బండి ఉండిపోయింది గానీ, లేకుంటే ఎప్పుడో ఊరికేటోన్ని ఇంటికి. ఇగో ఇట్లా డిజాస్టర్ అని సింపుల్‌గా చెప్పకుండా క్రియేటివిటీ మీమ్సు, ట్రోల్స్‌తోని సోషల్ మీడియాలో పోటీల మీద పోస్టులేస్తుర్రు 'టాక్సిక్' సినిమా మీద. ఓన్ లాంగ్వేజు, ఓన్ స్టేటు కర్ణాటకల కంటే తెలుగులో టికెట్ ప్రైసులు ఎక్కువ పెట్టి మరీ ఆ డబ్బింగ్ ఏంది? దరిద్రంగుంటే సూసుకోరా అనుకుంటే ఇంకొంతమంది పోస్టులేస్తుర్రు. తెలుగు ఆడియన్స్ అంటే అంత చీప్ అయిపోయిర్రా మీకు అని గట్టిగనే అరుసుకుంటుర్రు. మరి 'రొక్కు పాప' అదే 'రుక్మిణి వసంత్' వచ్చినంక సినిమా ఎట్లుంటది బ్రో అనంటే, ఆమె వచ్చేదాకా కోమాలో ఉంటది. ఆమె వచ్చినంకనే సచ్చిపోయిందని ఇంకొందరు పోస్టులేస్తుర్రు. ఇయర్‌లో ఫస్ట్ 1000,00,00,000 సినిమా ఇదే అనుకున్నాము. కాదు. ఫస్ట్ వాకౌట్ చేసిన సినిమా ఇదే అనుకుంటా మీమ్స్ పేజోళ్ళే గాదు. కామన్ ఆడియన్స్ గూడా టాక్సిక్ గాదు. టార్చర్ ఇది అనుకుంటా రాసుకొస్తుర్రు. 'నయనతార' అన్నారు, 'రుక్మిణి వసంత్' అన్నారు, 'యష్' డ్యూయల్ రోల్ అన్నారు, రొమాంటిక్ సీన్స్ అన్నారు, 'డాడీ ఈజ్ హోమ్' అన్నారు. ఏమైందిరా అనుకుంటా ఆవేశం మీద పోస్టులేస్తున్నారు. ఒక 'అజ్ఞాతవాసి', ఒక 'శక్తి', ఒక 'బ్రహ్మోత్సవం', ఒక 'టాక్సిక్' అనుకుంటా టాలీవుడ్ సినిమాలతోని కంపేర్ చేసుకుంటా ఇంకొంతమంది రాసుకొస్తుర్రు. ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్ వస్తేనే సినిమా ఆడడం కొంచెం కష్టం అనుకుంటే, అది ఏ సర్టిఫికేట్ తోటి ఇంత దారుణమైన రివ్యూస్ వస్తే, పాపం సినిమా పరిస్థితి ఏందో ఏమో ఇగ. అన్న యషు, హుషు సరే సార్ ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం గానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, వీడియోని లైక్, షేర్ చేయర్రి. 'టాక్సిక్' చూసినుంటే మీకెట్లా అనిపించిందనేది కామెంట్‌లో రాయర్రి.